యేసయ్య అంటున్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు. ఒక యజమాని వెల్త్ అండ్ ట్రెజర్స్ అండ్ మనీ, ఇంకొక యజమాని దేవుడు సృష్టికర్త. అంతే. ఇద్దరు యజమానులుగా ప్రభు మన ముందు పెట్టారు. ఆ ఇద్దరు యజమానులకు మనం ఎవరికి దాసులుగా ఉన్నాం? మనం క్రీస్తు దాసులుగా ఉండాలంటే ఇంకొక యజమానుడు, ఇంకొక దేవుడు అయిన డబ్బును మనం తృణీకరించాలి, నిర్లక్ష్యం చేయాలి. నేటి క్రైస్తవ స్థితి, డబ్బు లేకపోతే గడగడ వణికిపోతున్నారు. డబ్బు కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు నేటి క్రైస్తవ భక్తులు. డబ్బు తక్కువైతే వారికి మనసు నెమ్మది లేకుండా అయిపోతుంది. డబ్బు ఏదైనా నష్టమైతే తట్టుకోలేకపోతున్నారు. డబ్బు వారి నుండి ఏదైనా ధర్మకార్యాలు చేయలేకపోతున్నారు. అదొక భయంకరమైన ఉచ్చులో దాసులుగా అప్పగించుకున్నారు. ప్రభు అంటున్నాడు నాటి నుండే 2000 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, డబ్బులు ఇవ్వు అని అడిగే పరిస్థితిలో ఉన్నాం మనం. మరియ ఎవరంటే ఆమె పేదరాలు. యోసేపు ఎవరంటే ఆయన చాలా పేదవాడు. ఆర్థిక స్థితి ఆయనకేమీ లేదు. అంత పేదవారు ఇద్దరు. అప్పుడు మరియ అంటుంది, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడు జరిగించాడు. మన జీవితంలో మనం డబ్బుని అలా నిర్లక్ష్యం చేసి దేవునిని లక్ష్యపెట్టి దేవునికి దాసులుగా అప్పగించుకుంటే చాలు, 99 ఆత్మీయ జబ్బులు పోతాయి. విల్ బి వెరీ ఫ్రీ అండ్ హెల్దీ. స్పిరిచువల్ హెల్త్ మనకు వచ్చేస్తుంది. ఎంత తెలియకుండా ఆ ఉచ్చులో క్రైస్తవులు జీవిస్తున్నారు. జీవించకూడదు అసలు. దేవుని బిడ్డలంటే జీవము గల దేవుని పిల్లలు, దేవునికే దాసులుగా ఉండాలి. కానీ ఆ డబ్బుకి దాసులుగా ఉండి కష్టపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, కలవరపడుతున్నారు, వ్యసన పడుతున్నారు, దేవునిని నిర్లక్ష్యం చేసేస్తున్నారు, దేవుని మాటను పక్కన పెడుతున్నారు, దేవునిని సంతోష పెట్టలేకపోతున్నారు, దేవుడు చెప్పినవి చేయలేకపోతున్నారు. మన యొక్క దాసత్వం దేనికి ఉంది? దేవుని యొక్క దాసులముగా మనం ఉండాలండి. మన యజమానుడు దేవుడు, మన రక్షకుడు ఆయన. అది కాకుండా మనం ఎవరిని సేవిస్తున్నాం? నేడు ఎవరికి మనం దాసోహం అయిపోయాం? ఎవరి పట్ల మనము లొంగిపోయాం? ఎవరికి మనం అప్పగించేసేసుకున్నాం? అంటే మన ముందు రెండే ఉంటాయి, ఓన్లీ 2. ఇంకేముండవండి, రెండే ఉంటాయి అంతే. ఒకటి డబ్బు, వెల్త్, మనీ, ట్రెజర్స్, పొసెషన్స్ అన్నీ. ఇంకొకటి దేవుడు, అంతే. గాడ్ అండ్ మ్యామన్, అంతే. అదే యేసయ్య మనకు చెప్పాడు. మనం దేవునికి దాసులుగా ఉండాలి.